నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు హిందూ సంఘ నాయకులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అన్వేష్ ఇప్పుడు పూర్తి స్థాయిలోన ఇదంతా చాలా క్లమ్జీగా డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నారు వ్యవస్థలన్నింటినీ గూడాను. జస్ట్ ఏదో అంటే ఒక మీడియాకు ఒక కంటెంట్ ఇవ్వాలి. దీని త్రూ ఏదైనా ఒక మెసేజ్ పాస్ అయితే పబ్లిక్‌లో ఏమైనా అవేర్‌నెస్ వస్తుందేమో అని చెప్పేసి ట్రై చేస్తున్నప్పటికీ గూడాను ఒకవైపు మళ్ళిస్తూ ఉంటే దాన్ని మళ్ళీ ఇంకొక వైపుకి మళ్ళిస్తూ యూ టర్న్స్ చేస్తూ దాన్ని అంతా తికమక పెట్టేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అన్వేష్ విషయంలోనే అరెస్ట్ అయ్యాడని అంటున్నారు. అరెస్ట్ చేస్తారని అంటున్నారు. అలాగే మీలాంటి హిందూ సంఘ నాయకులు, అలాగే చాలా మంది సనాతన ధర్మం కోసము లేదా భారతదేశం కోసం పోరాడే వాళ్ళు అనేక మంది కేసులు ఫైల్ చేశారు. దాదాపు ఒక 10కి పైగా ఏరియాల్లో కేసులు ఫైల్ అయినాయి అంటున్నారు. సో అసలు మీరు ఎలాంటి కేసు ఫైల్ చేశారు? ఇప్పుడు అప్డేట్ ఏంటి సార్ అసలు అన్వేష్ విషయంలో? నిన్న కూడా ఆయన వీడియో పోస్ట్ చేశాడు. చాలా అత్యంత దారుణంగా ఉంది. ఇండియన్స్ ని కూడా చాలా దారుణమైన లాంగ్వేజ్ యూజ్ చేశాడు. అదే చట్టాలు ఇలాంటి వాళ్ళకి చట్టాలండి. చట్టాలు సరిగ్గా పనిచేయవు అన్న నమ్మకం వీళ్ళకి బాగా ఎక్కువ ఉంది. విశాఖపట్నంలో మా వాళ్ళు కంప్లైంట్ చేశారు విహెచ్పి తరఫున. దాని మీద ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా పూర్తి అప్డేట్ ఏమీ లేదు. సరే మిగతా చోట్ల కొన్ని చోట్ల మా వాళ్ళు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో కరాటి కళ్యాణ్ గారు చేశారు. సరే అక్కడ మాత్రం కొంచెం వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సరే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తాం, రిపోర్ట్ నోటీస్ జారీ చేస్తాం అని చెప్పారని చెప్పి కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి దాని మీద ఎంత ముందుకు వెళ్ళారు పోలీసులు, ఎంత ముందుకు వెళ్తారు అనేది ఇంకా తెలియదు. చూడాలి మరి సజ్జనార్ గారు మరి ఎంత సీరియస్ గా తీసుకుంటారు దీని మీద అనేది కూడా చూడాలి. ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఆ పోలీస్ వ్యవస్థ దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటుందన్న దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సరే అతనికైతే ఒక నమ్మకం ఉంది. పోలీసులు మన దాకా రారు, మన దాకా రాలేరు అని ఒక నమ్మకం ఉన్నట్టుంది. అందుకని రోజు రోజుకి ఇష్టారాజ్యంగా వీడియోలు రోజు రోజుకి పెడతారు. ఇంకా ఆపే ప్రసక్తి లేదు. మెసేజ్లు పెట్టి పెట్టి మీరు అలసిపోయి చావండి. అదే ఎవరు అలసిపోతారు ఏంటి అనేది భవిష్యత్తు తెలుస్తుంది. ఎవరి నోరు మూతపడుతుంది ఏంటి అనేది కూడా భవిష్యత్తు తెలుస్తుంది. అది పోలీసుల చేతుల్లో ఉంది. నేను చెప్పాను కదా, పోలీసులు కనుక సరిగా వ్యవహరించకపోతే మేము హిందూ ఫత్వాని జారీ చేస్తాము. మళ్ళీ చెప్తున్నాము. వ్యవస్థలు కనుక ఫెయిల్ అయితే, పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే మహిళా కమిషన్లు కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ ఫెయిల్ అయితే అప్పుడు మేము హిందూ ఫత్వాన్ని జారీ చేస్తాం. హిందూ ఫత్వాన్ని జారీ చేస్తే అతను ఎక్కడున్నా కూడా పట్టుకొస్తారు. హిందువులు ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఉన్నారు. వాళ్ళు ఇతను ఎక్కడ కనబడినా కూడా పట్టుకొస్తారు. సో అసలు అక్కడ దాకా వెళ్ళేదాకా మరి పోలీసులు ఊరుకుంటారా, ఏమన్నా వాళ్ళే చర్యలు తీసుకుంటారో మరి చూద్దాము. అది వేరే విషయం. తర్వాత మనం చేస్తున్న తప్పులు కొన్ని ఉన్నాయి. అతను చేస్తున్న తప్పులు మాత్రమే కాకుండా మనం చేస్తున్న తప్పులు కొన్ని ఉన్నాయి. మొన్న లేటెస్ట్ గా మొన్న న్యూ ఇయర్ రోజు మలేషియా నుంచి అతను వీడియోలు పెట్టాడు. పోలీసులు ఎక్కడున్నాడు అనేది క్లియర్ గా తెలుస్తోంది కదా. అతనే వీడియోలు పెడుతున్నాడు. నేను పలానా చోట నుంచి వీడియోలు పెడుతున్నానని చెప్పి వీడియోలు పెడుతున్నాడు. అతను ఎక్కడ ఉన్నాడో తెలుసు. మొన్నటిదాకా థాయిలాండ్ అన్నాడు. అతను నేను థాయిలాండ్ నుంచి మలేషియా వెళ్తున్నానని కూడా పోస్ట్ పెట్టాడు. మళ్ళీ మలేషియా వెళ్ళాడు. మలేషియాలో ఆ న్యూ ఇయర్ రోజు కొంతమంది కుర్రాళ్ళు కూడా అతన్ని కలిశారు. ఆ వీడియోలో చూస్తే కొంతమంది ఇండియన్స్, అది కూడా తెలుగు వాళ్ళే, కొంతమంది కుర్రాళ్ళు కలిశారు. వాళ్ళందరూ కూడా ఆయన్న అన్నాడు. వీడు వాళ్ళ నాటకాలు అంటున్నారు, వాళ్ళు వీళ్ళ నాటకాలు అంటున్నారు. అంటే ఇక్కడ తప్పు ఆ పిల్లలు అసలు లాగి పెట్టి కొట్టాలి కదా అతను కనపడం కానీ. అన్న అని చెప్పి అతన్ని ఒక సెలబ్రిటీ లాగా చూస్తారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్. అతని ఉద్దేశం కూడా అదే. నేను ఇన్ఫ్లుయెన్సర్ ని, నన్ను ఎవరు ఏమనరు, నేనంటే కనుక అందరూ పై తెచ్చిపోతారని అది ఉద్దేశం. సో అతన్ని ఆ పిల్లల్ని కూడా మనం అనాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ పిల్లలు ఎవరైతే ఆ వీడియోలో కనబడ్డారో ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళని ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన పిల్లల్ని ఎలా పెంచాం. ఆడవాళ్ళని అంత జుగుప్సాకరంగా మాట్లాడుతూ 14 ఏళ్ల లోపు పిల్లల్ని నేను వాడుకున్నానని చెప్పి వీడియోలు పెడుతున్న వాడిని ఈ మన పిల్లలు వెళ్ళి ఆ దేశంలో అతన్ని ఒక పెద్ద సెలబ్రిటీ లాగా చూస్తున్నారు, పెద్ద ఆటగాడని అతన్ని ఫీల్ అవుతున్నారు. అంటే మన పిల్లల్ని మనం ఎలా పెంచాము, వాళ్ళని ఆటగాళ్ళు అనిపించుకోవడానికి, వాళ్ళు అతన్ని ఆటగాడు అంటానికి కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లా. చిన్న పిల్లలు వాళ్ళందరూ పెద్ద వాళ్ళు ఏం కాదు. అందరూ కూడా 18 ఏళ్ళు 20 ఏళ్ళు లోపు వాళ్ళే ఆ పిల్లలందరూ కూడా. మరి అలాంటి పిల్లలు మనం ఎలా పెంచాం మన పిల్లల్ని అన్నది ఆ పిల్లల తల్లిదండ్రులందరూ ఆలోచించుకోవాలి. రెండోది, అతను ఇంకొక వీడియోలో ఒక మహిళతో మాట్లాడుతూ, ఆ అమ్మాయి నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు అన్నా, మీరు కరెక్ట్ గా ఇది అంటే
నేను సెలబ్రిటీని, మీరు సామాన్యులు, మీరు నేను చెప్పినట్టు వినాలంటున్నాడు. నేను చెప్పిందే కరెక్ట్, నేను ఉమ్, కరెక్ట్ గా చెప్పడం కాదు, నేను చెప్పిందే కరెక్ట్. నువ్వు చెప్పింది మేము ఎందుకు వినాలని నేను ఎందుకు వినాలన్నా అని అడిగింది ఆవిడ. అడిగితే ఉమ్, మీరు వినాలి, ఎందుకంటే నేను సెలబ్రిటీని, నేను ఇన్ఫ్లుయెన్సర్ని, మీరు ఉమ్. సామాన్యులు అంటున్నాడు. అంటే ఏదైనా ఒక ఈ వర్డింగ్ సైకలాజికల్ వాడాడు. ఇష్యూ ఉందంటారా సార్? ఆయనకి ఏమైనా సైకలాజికల్ గా ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే అని? అదే ఇప్పుడు 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 మనం ఆ మాట అన్నామంటే రేపు పొద్దున పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఉపయోగించుకుంటాడు, ఉమ్, బయటపడ్డ చట్టం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు అవును. వాడు ఏమనుకుంటున్నాడు, వాడే చెప్తాడు నేను ఇన్ఫ్లుయెన్సర్ని, మీరు సామాన్యులు అని చెప్తున్నాడు. అంటే ఏంటి, వీడే ఒక దేవుడు దేవతలాగా ఫీల్ అయిపోతున్నాడు. మళ్ళీ నాకు ఆంజనేయ స్వామి కనపడ్డాడు అని చెప్తున్నాడు. సరే ఉమ్, ఓకే, నాకు ఆంజనేయ స్వామి కనపడ్డాడు, ఏదో అది చేయమన్నాడు ఇది చేయమన్నాడు, భక్తాయిలందరికీ ఏదో బుద్ధి చెప్పన్నాడు, ఇలాంటివన్నీ ఏదో చెప్తున్నాడు అతను. ఉమ్, ఆ వీడియో చూశాను నేను, అది నిన్న చూశాను, ఈ రోజు నిన్న మార్నింగ్ నిన్న ఈ మధ్యాహ్నం కూడా చూశాను అది. రాత్రి నాకు కూడా ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చాడు. నాకు ఉమ్, కూడా ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి, నాన్న మన వాడు ఎవడు అక్కడ తిరుగుతున్నాడు, నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు, ఈ దేశం దాటిపోయాను, నా ఇష్టారాజ్యంగా నేను వ్యవహరిస్తాను, దేవుళ్ళ పేరు చెప్పి నేను హిందువులందరినీ మోసం చేస్తానని చెప్పి తిరుగుతున్నాడు, నా పేరు కూడా వాడుకుంటున్నాడు, నా పేరు వాడుకుంటున్నాడు, సుబ్రహ్మణ్య స్వామి పేరు వాడుకుంటున్నాడు, వినాయకుడి పేరు వాడుకుంటున్నాడు, అందరి పేర్లు వాడేసుకుని వాడు ఆడపిల్లలు ఇష్టారాజ్యంగా చేస్తూ హిందువుల మీద దాడి చేయడానికి కుట్ర చేస్తున్నాడు. అక్కడ మలేషియా నుంచి, థాయిలాండ్ నుంచి, లేదంటే ఇండియాలో బయట ఎక్కడన్నా ఉండి ఉమ్, అతను ఇండియాలో ఉన్న హిందువుల మీద దాడి చేసే కుట్ర చేస్తున్నాడు. ఉమ్, ఇలాంటి బత్తాయిలని మాట్లాడేవాడిని బెత్తం పట్టుకుని బడిత పూజ చేయను అన్న అని చెప్పాడు నాకు ఉమ్, ఆంజనేయ స్వామి. నాకు రాత్రి కల్లో కనబడి బత్తాయిలు హిందువులని మాట్లాడితే వాడిని బెత్తం పట్టుకుని బడిత పూజ చేయను అన్న వాడిని అని చెప్పాడు ఉమ్. ఆంజనేయ స్వామి. మరి చేస్తున్నారా సార్ మీరు సో ఇప్పుడు? మరి స్టార్ట్ చేశారా? ఆంజనేయ స్వామి చేసినట్టు మరి ఆంజనేయ స్వామి చెప్పినట్టు మరి నేను వినాలా వద్దా? వినాలి. నేను చేయడం మాత్రమే కాదు, ఇలా అందరికీ చెప్పమని చెప్పాడు. అందుకని ఇప్పుడు మీ ఛానల్లో నేను చెప్తున్నా, ఉమ్, ప్రతి ఒక్క హిందువుని వీడు హిందువుల మీద కుట్రలు చేస్తూ బత్తాయిలు గిత్తాయిలని మాట్లాడితే బెత్తం పట్టుకుని బడిత పూజ చేయండి వాడికి అని చెప్పి చెప్పమని చెప్పాడు. అందరు హిందువులకు కూడా చెప్పమని చెప్పాడు నాకు. ఉమ్. మరి నేను మా ఆంజనేయ స్వామి చెప్పినట్టు చెయ్యాలా వద్దా? అతను చెయ్యాల్సి ఆంజనేయ వస్తుంది. స్వామి అతను కనబడి చెప్పింది ఏదో చెప్పాడు. మరి ఆంజనేయ స్వామి నాకు కూడా కనబడ్డాడు. ఆంజనేయ స్వామి ఒక్కళ్ళ కోసం కాదు కదా, నాన్ వెజ్ కోసం మాత్రమే ఆంజనేయ స్వామి కాదు, అందరికీ హిందువులకి ఆంజనేయ స్వామి కదా. అవును. అందుకే నాకు కూడా కళ్ళలో కనబడి నాకు ఈ మాట చెప్పాడు. రాబోయే రోజుల్లో ఇదే చేస్తారు, హిందువులందరూ ఇదే చేస్తారు. ఉమ్, మరి నా కళ్ళలో కనబడి నాకు చెప్పినప్పుడు మరి నేను కూడా అందరికి చెప్పాలి కదా. అవును. కాబట్టి నాకు రాత్రి కనబడి ఆంజనేయ స్వామి ఈ విషయం చెప్పాడండి, అది మీకు చెప్పాను. ఉమ్. మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మేమేం సో అది చేస్తాం సార్? విషయం. మీరు చెప్పిన తర్వాత ఖచ్చితంగా అందరికీ రీచ్ అవుతుంది అది. మేము కూడా రీచ్ ఆంజనేయ అవ్వాలి, అది స్వామి. కూడా ఆంజనేయ స్వామి అది కూడా చెప్పాడు. ఆంజనేయ స్వామి అది కూడా చెప్పాడు, నువ్వు ప్రతి ఛానల్ కి వెళ్ళినా, ప్రతి ఛానల్ కి వెళ్ళి మన వాళ్ళందరికీ హిందువులందరికీ చెప్పు, వాడు ఎక్కడ కనబడితే అక్కడ వాడికి బెత్తంతో బడిత పూజ చేయమని చెప్పు అని చెప్పాడు నాకు ఆంజనేయ స్వామి. దొరికిన అది నేను చోటల్లా మీకు ఎక్స్‌పోజ్ చెప్పేశాను. చేయమన్నారు. నా నా పని నేను చేసేసాను. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారనే చూద్దాం. హ్మ్. సో అందువల్ల ఏంటంటే ఆంజనేయ స్వామి వాడి సొంతం కాదు, లేదంటే మిగతా వినాయకుడు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ వాడికి సొంతం కాదు. వాడు రేపు పొద్దున్న నుంచి హిందువుల మీద మళ్ళీ వింగ్స్ అని మాట్లాడుతున్నాడు. అవును. కొన్ని వింగ్స్ నేను పెట్టుకుంటానని చెప్తున్నాడు. ఇలాంటివన్నీ చాలా పిచ్చి మాటలు చాలా మాట్లాడాడు. సరే అది ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడాడు అనుకుంటున్నాను నేను. ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన శాఖలు ఇక్కడ విహెచ్పి వాళ్ళు కొంతమంది కేసులు పెట్టారు కాబట్టి ఆ వింగ్స్ అని మాట్లాడినట్టున్నాడు. సో అందుకనే హిందువుల కోసం పనిచేసే వాళ్ళని, హిందువుల్ని టార్గెట్ చేసి హిందువుల్ని మోసం చేసి హిందువులు ఏదో రేపులు చేశారని మాట్లాడి 14 ఏళ్లలోపు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసే వీడిని ఖచ్చితంగా బెత్తం పట్టుకుని బడిత పూజ చేయమని చెప్పాడు మా ఆంజనేయ స్వామి నా కల్లో కనబడి. హ్మ్. ఎవరు మరి ప్రభుత్వాలు కూడా మరి ఏం చేస్తాయి చూడాలి. మరి ప్రభుత్వం ఇప్పుడు సత్యనారాయణ గారికి కూడా ఇప్పుడు ఆంజనేయ స్వామి కనబడే అవకాశం ఉంటుంది, తప్పే ఉంది. మిగతా పోలీసులకు కూడా ఆంజనేయ స్వామి కనబడే అవకాశం ఉంది. హిందువులు ఉంటారు కదా పోలీసులు, హిందువులు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆంజనేయ స్వామి కనబడే అవకాశం ఉంటుంది. అదేమి బాండ్ పేపర్ ఏం రాసేవాళ్ళు ఆంజనేయ స్వామి అన్వేషికే కనబడతాడని బాండ్ పేపర్ రాసేవాళ్ళ ఆంజనేయ హ్మ్. స్వామి. సో అందువల్ల ఎవరికైనా కనబడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎలాగా ఆంజనేయ స్వామి డైరెక్షన్ ఇస్తాడో మరి పోలీస్ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి ఇవన్నీ మనం రాబోయే రోజులు చూస్తాం. అవును సార్. అవును. కాబట్టి ఏంటంటే అతను కంటిన్యూస్ గా ఒక కుట్రపూరితమైన వాతావరణంలో పనిచేస్తున్నాడు. ఆ! ఎందుకంటే నేను కంటిన్యూస్ గా ఇలాంటి వీడియోలు చేస్తానని చెప్తున్నాడు. అంటే ఏం అవునవును. చెప్తున్నాడు, నేను కంటిన్యూస్ గా హిందువుల్ని మోసం చేస్తాను,
హిందూ ఆడపిల్లలు లేకపోతే మిగతా వాళ్ళను వేరే దేశాల్లో 14 ఏళ్ళ ఆడపిల్లలు నేను ఇలాగే చేస్తాను, ఒక బూతులు మాత్రం తిట్టం తప్ప మిగతా అన్ని చేస్తానని చెప్తున్నాడు. బూత్ పనులు చేస్తాడు అనమాట. అంటే బూతులు తిట్టాడంటే బూత్ పనులు చేస్తాడు కానీ బూతులు మాత్రం తిట్టాడు అంతే. వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి మరి ఆ మాత్రం అన్న కొంచెం కంట్రోల్లో ఉన్నట్టున్నాడు. ఎనీవే అందుకని చెప్తున్నాను, ఇప్పుడు హిందువులందరూ తెలుసుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే ఇంత జరుగుతున్నా అతను ఇంత దారుణంగా మాట్లాడుతున్నా, హిందువులను తిడుతున్నా లేదంటే సీతామహాదేవిని తిట్టినా ఇవన్నీ ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా 22 లక్షల మంది సబ్స్క్రైబర్లు అతనికి ఉన్నారంటే ఎంత మంది వెధవలు మన సమాజంలో ఉన్నారు. అతన్ని తిట్టడం కాదండి, అతను ఒకడే వెధవల్లో ఒకడే. అతన్ని ఎవరైతే అతని ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వీళ్ళందరూ వెధవలకే వెధవలు వీళ్ళందరూ. అంటే వెధవల్ని పోషించేవాడు ఇంకా తప్పు. ఇప్పుడు మనకి భారతం క్లియర్ గా చెప్పింది, శ్రీకృష్ణ భగవానుడు క్లియర్ గా చెప్పాడు, భీష్మాచార్యుడు తను కంట్రోల్ చేయగలిగి ఉండి అక్కడ ఉన్న ఎక్కడైతే ద్రౌపదికి వస్త్రాభరణం జరుగుతోందో అక్కడ ఈయన పెద్ద మనిషిగా ఉండి ఈయన ఒక మాట చెబితే అందరూ వినే పరిస్థితిలో ఉండి కూడా సైలెంట్ గా ఊరుకున్నాడు. అందువల్ల అందరికన్నా ముందు అతను చంపేయమని చెప్పాడు శ్రీకృష్ణుడు. అర్జునుడికి ఫస్ట్ చెప్పింది అదే, ఫస్ట్ ఎవరిని చంపాలంటే నువ్వు భీష్మాచార్యుని చంపాలని చెప్పాడు. ఎందుకు? ఏంటి భీష్మాచార్యుడు నా తాత అంత గొప్పవాడు, ఏంటి ప్రపంచంలోనే అంత గొప్పవాడు లేడు, భీష్మాచార్యుడు అంత గొప్పవాడు, ఆయన స్వయంగా ఆయన చావాలనుకుంటే తప్ప చావడు, అలాంటి వాడిని అందరికన్నా ముందు ఆయన చంపమంటున్నా ఏంటంటే క్లియర్ గా చెప్పాడు. ఎవరైతే ధర్మాన్ని అధర్మం జరుగుతున్నప్పుడు ఆ అధర్మాన్ని అరికట్టగలిగిన పరిస్థితుల్లో ఉండి కూడా నోరు మూసుకుని ఉంటారో వాళ్ళని ముందు చంపేయాలి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలా ఇప్పుడు మనం వాడు అధర్మం చేస్తున్నాడు, నా అన్వేషణ అనేవాడు అధర్మం చేస్తున్నాడు, అలాంటి అధర్మం చేసేవాడిని అరికట్టగలిగే పరిస్థితి ఈ సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కడికి ఉంది. వాళ్ళు ఆ పని చేయకుండా ఇంకా మాట్లాడకుండా కూర్చున్నారు, అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా ఛానల్ కంటిన్యూ చేస్తున్నారంటే అతను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, నువ్వు ఇంకా ఇలాంటి అధర్మాలు చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నట్టే లెక్క. అప్పుడు వాడికన్నా పెద్ద ద్రోహులు ఎవరు? హిందూ ధర్మానికి పెద్ద ద్రోహులు ఇంకా ఉన్న 22 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హిందూ ద్రోహులు, ధర్మ ద్రోహులు, ఈ సమాజానికే ద్రోహులు. మహిళలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే లెక్క. 22 లక్షల మంది మహిళలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే లెక్క. అంటే 14 ఏళ్లలోపు ఆడపిల్లల్ని నువ్వు ఇంకా ఇంకా ఎక్కువ మందిని చేయరా బాబు అని వీళ్ళందరూ ప్రోత్సహిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు తప్పు ఎవరు చేసినట్టు? అన్వేషణ కన్నా వీళ్ళందరూ ఎక్కువ తప్పు చేస్తున్నారు, వీళ్ళకి ఇంకా ఎక్కువ శిక్ష పడాలి. రైట్ సార్, ఫైనల్ గా ఒకే ఒకటి జస్ట్ మీరు ఇప్పుడు కేసు ఫైల్ చేశారు, అది ఫార్వర్డ్ అవుతుందా సార్ మీరు వేసింది? ఉన్న పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు అయితే కొంచెం ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తోందండి. ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే కరాటే కళ్యాణ్ గారు అక్కడ రోజు పరిస్థితి చేస్తున్నారు. నేనేమంటానంటే ఇవాళ కేసులు పెట్టిన వాళ్ళందరికీ కూడా సూచన చేసేది ఏంటంటే మీరందరూ కూడా కేసు పెట్టడం మాత్రమే కాదు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా చూసుకోవడం మాత్రమే కాదు, దీని మీద ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏం జరిగింది అని చెప్పి అప్డేట్స్ అడగండి. ఇది మన హక్కు. ఆ కేసు మీద ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్నది తెలుసుకోవడం అనేది కూడా మన హక్కు. కేసు పెట్టినప్పుడు ఆ పని కూడా చేయండి. అలా ఒత్తిడి చేస్తేనే, ఎందుకంటే పోలీసులకి 100 పనులు ఉంటాయి. అందులో ఏదో పెట్టారులే, సరదాగా పెట్టుంటారులే, టీవీలో కనబడడానికి పెట్టుంటారులే అనుకుని కొంతమందిని తీసేయచ్చు. అలా చేయకుండా మేము చాలా సీరియస్ గా ఉన్నాము ఈ కేసు విషయంలో అన్న విషయాన్ని పోలీసులకు అర్థమయ్యేలాగా చేయడం కూడా మన బాధ్యత. సో అందువల్ల దీని మీద అప్డేట్స్ ఏం జరుగుతోంది ఏంటి అనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకోండి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ బాధ్యత కనుక మనం నిర్వర్తిస్తే ఆటోమేటిక్ గా పోలీసులు వాళ్ళ బాధ్యత నిర్వహిస్తారు, లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారు, ఖచ్చితంగా అతన్ని తీసుకొస్తారన్న నమ్మకం అయితే ప్రస్తుతానికి మాకున్నది. అందుకనే ఇంకా మేము హిందూపత్వాన్ని జారీ చేయలేదు. రైట్, థ్యాంక్ యూ సార్.